విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఉండే పైనాపిల్ను ఆరోగ్యానికి మంచిదని లాగించేస్తుంటాం. అయితే ఈ పండుకి ఓ లక్షణం ఉంది. కడుపులోకి వెళ్ళగానే మన శరీర కణాలని తినేయగలగడం. ఆశ్చర్యంగా ఉంది కదా? మరి అంత డేంజరస్ క్వాలిటీ ఉన్న మనం పైనాపిల్ని ఎలా తినగలుగుతున్నాం? ఈరోజు ఎందుకు, ఏమిటి, ఎలాలో తెలుసుకుందాం. బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్లే పైనాపిల్కు ఆ లక్షణం వచ్చింది. ఆ బ్రోమెలైన్ ఎన్నో ఎంజైమ్ సహా అనేక రకాల పదార్థాల మిశ్రమం. ఇది శరీరంలోని కణాలను, ప్రోటీన్లను బ్రేక్ చేయగలదు. పైనాపిల్ తిన్నప్పుడు మీ నాలుక కొంచెం మండుతున్నట్లు, నోరు కొట్టుకుపోయినట్లు అనిపిస్తుంది కదా? అది ఈ బ్రోమెలైన్ వల్లే. ఈ బ్రోమెలైన్ మీ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుండడం వల్లే ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ నోటికి శరవేగంగా కొలుకునే లక్షణం ఉండడం వల్ల కొద్దిసేపటికే ఆ సెల్స్ రికవరీ అవుతాయి. మరి కడుపులోకి వెళ్ళాక దాని లక్షణం పనిచేయదా? అయితే మన కడుపులోని యాసిడ్స్ దానికి అంత టైం ఇవ్వవు. ఆ బ్రోమెలైన్ ను బ్రేక్ చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పైనాపిల్తో పాటు కివి, బొప్పాయిలోనూ ఈ లక్షణాలు ఉన్నాయట. అయితే బొప్పాయి ఎసిడిక్ కాకపోవడంతో కివి, పైనాపిల్ తింటున్నప్పుడు నాలుక మండుతున్నట్లు కలిగే ఫీలింగ్ ఈ బొప్పాయి తింటున్నప్పుడు కలగదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.